వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో కవయిత్రి ఆతుకూరి ముల్లబంబ జయంతి వేడుకలు. నంద్యాల మహానంది సమీపంలోని నల్లమల్ల అడవి అగ్నికి ఆహుతి. శ్రీశైలంలో కన్నడ భక్తుల పాదయాత్రలో విషాదం. ప్రజాపాలన అవగాహన సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులతో కలెక్టర్ చాహద్బాద్ పాయి భోజనం. గోదావరి ఖనిలో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, ముందు నా తల్లిదండ్రులు ఎంచుకున్న వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మోనాలిసా ఇప్పుడు నా తల్లిదండ్రులకు అతను నచ్చకపోయినా కేరళకు చెందిన ఫార్మర్ను వివాహం చేసుకున్నానని చెప్పినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. దీంతో నెటిజన్లు ట్రోల్ చేస్తూ కేరళ కథ 3 స్క్రిప్ట్ ప్రారంభమైందంటూ కామెంట్లు చేస్తున్నారు. और ये यूट्यूबर इतने पीछे घूम रहे हैं, कोई इनमें से पसंद आया? नहीं सब भाई सब मेरे भाई है। सब भाई है? क्या विचार क्या है शादी का? माता पिता करेंगे या ऐसा तो है ना, हमारे में होता ही नहीं है। जहाँ मम्मी पापा हमारी कोई भी माला वाली मेरी बात नहीं है, जितनी भी माला वाली लड़की रहेगी ना वो माँ बाप की पसंद की करेगी हमारी। नहीं हम दोनों लव करते थे। मोनालिसा हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। नहीं मुझे भी इसमें कुछ अच्छा नहीं, लेकिन मेरी फैमिली दूसरी जगह मेरी शादी करना चाहते थे और मुझे वो अच्छा नहीं लगा। अब आप खुश हैं? क्या था रिलीजन था? अभी तो खुश हूँ मैं। కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరంలో భర్త దారుణంగా భార్యపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2021లో ప్రేమ వివాహం చేసుకున్న మణికంఠ దేవి దంపతుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా మణికంఠ తన మేనకోడల్ని రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో గొడవ జరిగి దేవిని రోడ్డుపై పడేసి కొట్టాడు. బాధితురాలు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆత్మకూరి కుమ్మర ముల్లమాంబ 586వ ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వార్డు కౌన్సిలర్ గుంటక లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు భాషలోకి రామాయణాన్ని అనువాదించి చరిత్ర పూటల్లో నిలిచిపోయిన వారు, నాటి కాలంలోనే మహోన్నత అభ్యుదయ భావాలు కలిగిన శ్రీమూర్తి మొల్లమాంబ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపూర్ రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి తొవ్వాల యాదగిరి, మండల కోశాఖాధికారి నాగపూరి మహేష్, కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నన్ను పిలవడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిలిచిన అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ ఈరోజు సమావేశం అవ్వడానికి కారణం మొల్ల. ఆమె జయంతి ఈరోజు 586వ జయంతి. ఆమె ఒక మహిళ. ఆ మహిళ జయంతోత్సవంలో నేను ఒక మహిళగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
586వ జయంతి. కాకపోతే అప్పటి కాలంలోనే ఆమె ఆ మహిళ రచయిత్రి, కవయిత్రి. రామాయణాన్ని రాసిన వాల్మీకి రాసిన రామాయణాన్ని ఆమె 5 రోజులలోనే సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని మన తెలుగులోకి అనువదించిన మహిళ. ఆ మహిళ గురించి చెప్పడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలందరూ నన్ను పిలవడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంతమంది అన్నల ముందు పెద్దల ముందు ఒక మహిళగా నేను ఇక్కడ నిల్చోవడం అయితే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆ మహిళని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న మహిళలు కూడా ఆమెను చూస్తూ ఆమె చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆమె చేసిన మంచి పనులు కావచ్చు, అందులో కొద్దిగా మనం చేసే బాగుండు అనే విధంగా ఈరోజు నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. అందరికీ నమస్కారం. కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా కుమ్మర ఐక్యత వర్ధిల్లాలి కుమ్మర్ల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన ముట్టుకు సినన్న గారు, అట్లాగే మన నాయని యాదగిరి గారు, నక్కర అముల్ గారు, వివిధ కౌన్సిలర్లు, మా వివిధ కుమ్మర సంఘం నాయకులు, కుమ్మర సంఘం సభ్యులు అందరూ మన 586వ కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా విచ్చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆమె మన కులంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఎందుకనంటే ఆమె చేసినటువంటి ఆనాడు శ్రీకృష్ణ దేవాలయ ఆస్థాన కవుల్లో నన్నయ్య తిక్కయ్య ఎలా ఉన్నారో మన కుమ్మరి ముద్దు బిడ్డ అయినటువంటి కవయిత్రి మొల్ల కూడా ఆ స్థానంలో ఉన్నటువంటి కవయిత్రి మొల్లకు మనం ఎంతో రుణపడి ఉంటున్నాం. అలాగే ఆమె సంస్కృతాన్ని, వాల్మీకి రాసినటువంటి సంస్కృతాన్ని అతి తక్కువ కాలంలోనే 5-6 రోజులలోనే సంస్కృతంలో ఉన్నటువంటి ఆ రామాయణాన్ని తెలుగులో అందరికీ అర్థమయ్యే విధంగా రచించడం మనకు ఎంతో గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన మా కుల బాంధవులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఈ స్థానికంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల నుంచి మాకు ఎంతో సంతోషం. మాకు ఒక్క చిన్న విన్నపం ఏంటంటే, మా సంఘ భవనం కొద్దిగా నిరుపయోగంగా ఉన్నది. ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ అయితే మేము కొద్దిగా వాడుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. దానికి మా కౌన్సిలర్ దృష్టికి మేము తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. జై కుమ్మరా జై కుమ్మరా జై కుమ్మరా. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో పాల్గొన్న మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ చాహత్ బాద్ పై భోజనం చేశారు. 99 రోజుల కార్యాచరణపై నిర్వహించిన ఈ సదస్సుకు సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ ప్రాంగణంలో నిల్చొని భోజనం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. అదనపు కలెక్టర్ రవి సహా అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో లారీ క్లీనర్ నుంచి మామూలు వసూలు చేస్తున్న పోలీసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లారీని ఆపిన పోలీస్ క్లీనర్ నుంచి డబ్బులు తీసుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ఏపీ పోలీస్ 100ను ట్యాగ్ చేస్తున్నారు. సంబంధిత పోలీసుపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఛార్జింగ్లో పెట్టి సెల్ ఫోన్ మాట్లాడడం చాలా ప్రమాదకరం. ఇలాంటి సమయంలో విద్యుత్ షాక్ లేదా బ్యాటరీ పేలుడు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సెల్ ఫోన్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలి. ఇలాంటి ఘటనల వల్ల ఇప్పటికే పలువురు గాయపడగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే కొండగట్టు మహాపాదయాత్రలో పెద్దపల్లి జిల్లా నుండి బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు పిలుపునిచ్చారు. భారతదేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ నిల్వల కొరత లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాలు అవాస్తవమని బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి తెలిపారు. కుమార్ గారు కార్యప్రసాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి కుమార్ గారు నాటువాడు సమత కుమార్ కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీ మాజీ కళాధ్యక్షుడు నాగమల తిరుపతి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నాకు కంటెస్ట్ చేసిన కౌన్సిలర్ సభ్యుడు ఉదయ్ గారు మొదలవాడ మాజీ సర్పంచ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సంతోష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. భారతీయ జనతా పార్టీ హనుమాన్ ఆశీర్వాద యాత్ర గురించి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చేపట్టిన మహాపాదయాత్రకు హైదరాబాద్ నుండి అధిక సంఖ్యలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు, వార్డు మెంబర్లు, బూత్ కమిటీ మెంబర్లు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా పత్రిక ద్వారా మేము భారతీయ జనతా పార్టీ సుందరాల మండల గ్లోబల్ వారికి తెలియజేస్తున్నాం. వాస్తవానికి జిల్లా స్థాయి నుండి పెద్దపల్లి జిల్లా స్థాయి నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలను కరీంనగర్కు తరలించడం జరుగుతుంది. ఒక 500 మంది ఈ యాత్రలో పాల్గొంటారు పెద్దపల్లి జిల్లా తరఫున. పెద్దపల్లిలో కరీంనగర్లో రేపు ఉదయం 7 గంటలకు మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమై కొండాటి వరకు 10,000 మందితోటి మహాపాదయాత్ర చేపట్టింది. ఆ యాత్రను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము పేరు పేరున కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శిక్షణా తరగతులు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రాష్ట్ర పార్టీ పిలుపు వరకు నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా శుక్రవారం దాంట్లో మేము ప్రకటిస్తాం. భారతీయ జనతా పార్టీ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఇలా మొత్తం కాషాయమయమై కాషాయ జెండా ఎగురవేసిన సందర్భంగా దానికి మన ప్రియతమ నాయకులు అన్న మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కరీంనగర్లో విజయం సాధించిన జిల్లాలో విజయం సాధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అలాగే మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు, అలాగే కరీంనగర్ కార్పొరేషన్ నుంచి గెలుపొందిన అందరూ అభ్యర్థులందరినీ మరి జిల్లా వ్యాప్తంగా కూడా పార్టీ నాయకులందరూ కూడా మరి వారు అంజన్న స్వామి ఆశీర్వాదంతో గెలిచింది కనుక వారికి మొక్కులు చెల్లించే కార్యక్రమం మహాపాదయాత్ర కార్యక్రమం కనుక అందరం కూడా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పెద్దపల్లి జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో మనందరం కూడా మరి పార్టీ బలోపేతానికి మనం కూడా వారి సంఘీభావంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ కార్యకర్తలు, నాయకులు, మరి అభిమానులందరూ, భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా తప్పకుండా రేపు 6 గంటలకు మహాశక్తి దేవాలయానికి విచ్చేసి అక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరి సాయంత్రం వరకు కొండగట్టు చేరుకొని అక్కడ ఆంజనేయ స్వామి మొక్కులు చెల్లించి తిరిగి వస్తాం కనుక అందరం ఈ కార్యక్రమంలో మరి మనల్ని పిలవలేదు అనకుండా ఇది మన కార్యక్రమంగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పాదయాత్రను విజయవంతం చేసి మరి ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అందరం అందుకోవాలని వారికి మరి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరి ఇంత ఘన విజయాన్ని అందించిన ఆంజనేయ స్వామికి మరి బండి సంజయ్ అన్న గారు నిజంగా కూడా హిందుత్వం ఇవాళ బతుకుంది అంటే కరీంనగర్లో బండి సంజయ్ గారి ద్వారా లేకుండా ఇవాళ అందిస్తున్న ఏకైక దేశం మరి మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా బాగున్నారు. అది ఓర్వలేక చూడలేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాధారమైన ఈ ఆరోపణలను మీరందరూ కూడా విజ్ఞులందరూ కూడా ఆలోచించాలి. ప్రజలందరూ కూడా మరి వారికి తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తాం. షిప్లాన్ని కూడా మన భారతదేశ షిప్లాని
ఇలా దౌత్య విధానంలో మరి జయశంకర్ గారు కానీ ఇలా మాట్లాడి మరి ఇరాన్తో మాట్లాడి మన నౌకలన్నీ కూడా సముద్ర నౌకలన్నీ కూడా ఇలా ఇండియాకి వస్తున్నాయంటే భారతదేశ దౌత్య విధానం అందరితో మన పొరుగు దేశాలతో ఉన్న మంచి సంబంధాల కారణంగానే ఇవన్నీ మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి కనుక మంచి జరగడాన్ని ఓర్వలేని వాళ్ళు చేసే విమర్శలే తప్ప భారతదేశం ఎప్పుడు కూడా మోడీ గారి నాయకత్వంలో బాగానే ఉంటుందని తెలియజేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంటుకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోతే మరో 10 రోజుల్లో ఉత్పత్తి ఆగిపోతుందని కార్మిక నాయకులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్లాంట్ వద్ద కేవలం 120 టన్నుల ఎల్పీజీ మాత్రమే ఉందని తెలిపారు. మరో 300 టన్నుల కోసం డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే దేశంలో స్టీల్కు కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని కార్మిక నాయకులు తెలిపారు. ప్లాంట్ డైలీ 12 టన్నుల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడుతూ ఉంటుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు సుమారు 20 రకాల ముడి సరుకులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి తీసుకొచ్చి నిరంతరం 360 రోజులు కూడా ఉత్పత్తి చేసే స్టీల్ ప్లాంట్లో కేవలం 12 టన్నుల ఎల్పీజీ లేకపోతే మొత్తం దేశ విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి రా మెటీరియల్తో చేసే ప్రాసెస్, వేల మంది ఇన్వాల్వ్ కార్మికులు పనిచేసే ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎల్పీజీ ఈరోజు కేవలం 120 టన్నులు మాత్రమే ఉన్నది. ఈ 120 టన్నులు 10 రోజులు మాత్రమే సరిపోతుంది. ఇంకో 300 టన్నులకి ఆల్రెడీ డబ్బులు కట్టి లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇది కనుక జరిగితే ఈ మొత్తం ప్రాసెస్ ఆగిపోతే దేశంలో ఉన్న స్టీల్కి కృత్రిమ కొరత రాబోతూ ఉంది. అలాగే దేశంలో ఉన్నటువంటి ఎరువులకు ఇప్పటికీ కృత్రిమ కొరత ఉన్నది. స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి అమ్మోనియా ఆగిపోతుంది. అట్లా స్టీల్ ప్లాంట్లో వచ్చే మెడికల్ ఆక్సిజన్ ఆగిపోతుంది. అలా బై ప్రొడక్ట్స్ కూడా అన్ని కూడా ఆగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలని, తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది కూడా మార్చి మాసంలో టర్న్ ఓవర్ పెంచుకునే దిశలో, లాభాలు పోయే దిశలో ఉన్నది. ఫిబ్రవరి నెలలో 34 కోట్ల రూపాయలు నగదు లాభాలు వచ్చినాయి. ఈ నెల కూడా 150 కోట్ల నగదు లాభాలు ముందుకు పోతా ఉన్నాం. దానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తరఫున కోరుతా ఉన్నాం. శ్రీశైలం వస్తున్న కన్నడ భక్తుల పాదయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయిన బొలెరో వాహనం దేవస్థానం టోల్గేట్ వద్ద భక్తులపైకి దూసుకొచ్చింది. వేగ నియంత్రణ కోల్పోయిన వాహనం భక్తులను ఢీకొనడంతో సుమారు 10 మంది కన్నడ భక్తులకు తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై శ్రీశైలం పోలీసులు విచారణ చేపట్టారు. చిన్న ఇట్లా తిరుగు, కొంచెం తిరుగు. చిన్న ఇట్లా తిరుగు, కొంచెం తిరుగు. సరే పడుకో.
చిన్న ఎట్ట తిరుగు, కొంచెం తిరుగు. పడుకో. రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎంబీ శేషగిరి బాబు గురువారం 2 ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలు 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చునని తెలిపారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు, ప్రముఖ హరికథ విద్వాంసుడు తాటికొండ సాయిరాం గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశారు. కర్నూలులో జన్మించిన ఆయన తన తండ్రి తాటికొండ గణేష్ భాగవతర్ వద్ద హరికథ విద్యను అభ్యసించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో హరికథలను ప్రదర్శించారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మృతుడికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేలంకి చెరువు, కత్తిపూడి, శంకవరం ప్రాంతాల్లో రాత్రింబవళ్లు మట్టి తవ్వకాలు జరుగుతూ వందలాది లారీలు మట్టిని తరలిస్తున్నాయి. కొండలు కరిగిపోతూ పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉదయం వచ్చి అంటారు నాకైతే అసలు తెలియదండి, కళ్ళలేదు నేను కూడా లేదు మాది. నిన్న సాయంత్రం సార్ వచ్చారా, సురేష్ గారు వచ్చి చెప్పారా? సాయంత్రం మధ్యాహ్నం అంతా చెప్పారంట కదా. తెలీదండి, నిన్న కూడా ఇంట్లో అంటే నిన్నంతా రాజమండ్రి ఏరియాలో ఉండింది. రాత్రి మన ఏరియాకి వచ్చింది. మీరు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కొంచెం మనుషులు ఎక్కువగా గుంపులకి వెళ్ళడం మంచిది. బయటికి ఎవరు వెళ్ళొద్దు. తర్వాత ఆవులు, మేకలు అవి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనుషులు కూడా బయట తిరగొద్దు. సరేనా? జాగ్రత్తగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.